నిన్న వైకాపా పార్టీ నాయకులు వైకాపా చిత్తూరు శాసనసభ అభ్యర్థిగా పోటీ చేసిన విజయేంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే గారి మీద చిత్తూరు అభివృద్ధి మీద హితబోధ చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. తప్పుల తడక ఆ ప్రెస్ మీట్ మొత్తం కూడా. చిత్తూరులో ఏదో అభివృద్ధి జరగనట్టు, చిత్తూరులో అసలు ఏమీ జరగనట్టు, చిత్తూరులో అసలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు, ఇది ఇంకా వైకాపా ప్రభుత్వం హయాం అనుకుంటున్నాడు ఆయన. 164 స్థానాలలో ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వం హయాంలో చిత్తూరు జిల్లాలో చిత్తూరు నియోజకవర్గంలో చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో చిత్తూరు అభివృద్ధి చాలా వేగంగా పయనిస్తూ ఉంది చిత్తూరులో. ఆయన అన్నారు, నేను బస్సుల గురించి మాట్లాడాడు. సరే, బస్సుల గురించే మొదలు పెడదాం, ఎందుకంటే ఆయన ఆర్టీసీ రీజనల్ వైస్ చైర్మన్గా మొదలు పెట్టాడు కదా. ఆయన చిత్తూరుకి ఒక తెల్ల కాగితం కూడా చూపించి 22 కొత్త ఎక్కడ జీవో 22 బస్సులు ఆర్టీసీ రీజనల్ వైస్ చైర్మన్ విజయేంద్ర రెడ్డి గారు చిత్తూరుకి శాంక్షన్ అని చెప్పి శాంక్షన్ చేసిన జీవో ఏదన్నా అంటే చూపించండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, చిత్తూరు నియోజకవర్గంలో బస్సులు మేము చాలా స్పష్టంగా చెప్పాం. ఆయన ఆ ఫోన్ ఏమిటి, ఆ చిత్తూరు హయాంలో వచ్చినటువంటి బస్సులు గురజాల జగన్మోహన్ గారు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసలు ఏ బస్సు రాదని చెప్పారు ఆయన. కొత్తగా 31 బస్ సర్వీసులు వచ్చాయి. కొత్తగా 31 బస్ సర్వీసులు వస్తే ఆ 31 బస్ సర్వీసులు చిత్తూరుకి రాలేదు, చిత్తూరు చుట్టుపక్కల ఊర్లకు కూడా వచ్చాయని చెప్తున్నాడు. అయ్యా, చిత్తూరు 2 డిపో బస్సుకి 31 బస్సులు కేటాయిస్తే అంటే ఆయన ఉద్దేశం ఏంది? బస్సులు చిత్తూరు లోపలే తిరుగుతాయా, చిత్తూరు చుట్టూనే తిరుగుతాయా బస్సులంతా? బస్సులు అంటే ఏంటి? ఒక ఊరు నుంచి ఒక ఊరు కనెక్టివిటీ కదా. ఇక్కడ నుంచి తిరుపతికో, ఇక్కడ నుంచి వేలూరుకో, ఇక్కడ నుంచి బెంగళూరుకో, ఇక్కడ నుంచి పలనేరుకో, ఇక్కడ నుంచి మదనపల్లికో ఏడ్చే కనెక్టివిటీ అంటే మెకానిక్ లో ఎక్కి ఇట్లా చర్చ్ గారు దిగేసేదన్న బస్ సర్వీసులు అంటే చిత్తూరు లోపలే తిరుగుతాయి విజయేంద్ర రెడ్డి గారు బస్ సర్వీసులు. మీరు ఆర్టీసీ రీజనల్ వైస్ చైర్మన్ గా ఉండగా కనీసం ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల రోడ్డు వేయించలేదు. మీరు కనీసం రోడ్డు వేయించలేదు. ఎలక్షన్ ముందు పూనుకున్నారు రోడ్డు వేయించడానికి. ఏం చేశారు రీజనల్ ఆర్టీసీ వైస్ చైర్మన్ గా ఉండి మీరు? ఇంకో మాట మాట్లాడు. మేము మీకు చిత్తూరు అభివృద్ధి అంటే ఏంటో 8 నెలల్లో మేము చేసింది ఏంటో చెప్తాం. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో 15 కోట్ల రూపాయల వర్త్లో 200 డ్రైన్ వర్క్లు టెండరింగ్ అండ్ గ్రౌండరింగ్ స్టేజ్లో పనులు ప్రారంభమయ్యాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటి 6 నెలల్లోనే దగ్గర 15 కోట్ల రూపాయల వర్కులు ప్రారంభమయ్యాయి. 200 డ్రైన్ వర్క్లు, ఇంటర్నల్ గా వాటర్స్ ఉన్న రోడ్ల వర్కులు ప్రారంభమయ్యాయి చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో. దీని జస్టిఫికేషన్ మీరు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లో తీసుకోవచ్చు. ఇంకో విషయం, ఐటీఐ కళాశాల దగ్గర 10 లక్షల రూపాయలతో రోడ్లు ప్రారంభించాం. చిత్తూరు ఫారెస్ట్ రోడ్డు 1 కోటి రూపాయల వర్తతో దాన్ని విస్తీర్ణం చేశాం. చిత్తూరు ఫారెస్ట్ రోడ్డు చిత్తూరు ప్రజల చాలా ఏళ్ల కళ. సింగిల్ రోడ్ అక్కడ ట్రాఫిక్ పెరిగిపోతా ఉంది, చాలా మంది వాహనదారులు ఇబ్బంది పడుతూ ఉంటే దాన్ని ఎమ్మెల్యే గారు పూనుకున్నారు. ఆ చిత్తూరు కళాశాలకు అనుబంధంగా ఉన్న రోడ్డు మొత్తం డెవలప్ చేసాం. ఈ మధ్య కళాశాలకి నాక్ అక్రిడిటేషన్ వచ్చింది. నాక్ అక్రిడిటేషన్ వస్తే తద్వారా ఆ నాక్ అక్రిడిటేషన్ పెట్టుకొని యూనివర్సిటీ ప్రతిపాదనలు పంపించే వీలుగా ఉంటుందని చెప్పి ఎంతో కష్టపడి ఆ కళాశాలకి నాక్ అక్రిడిటేషన్ సాధించే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేసింది, ఈ ఎమ్మెల్యే కృషి చేశాడు. దీన్ని మర్చిపోయి చిత్తూరుకి ఏమీ చేయలేదన్నాడు ఆయన. నేను వాహనాల గురించి రానన్నా, నేను రోడ్ల గురించి మాట్లాడుతున్నా, ట్రైన్ల గురించి మాట్లాడుతున్నా, బస్సుల గురించి మాట్లాడుతున్నా. ఈయన లిక్కర్ గురించి మాట్లాడాడు. విజయేంద్ర రెడ్డి గారు లిక్కర్ గురించి మాట్లాడటం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే దెయ్యాల వేదాలు వల్లించినట్టు చాలా చండాలంగా ఉంది. లిక్కర్ మాఫియా నడిపింది ఎవరో సాక్షాత్తు నేనే. గత ప్రభుత్వంలో నేను అపోజిషన్లో ఉన్నప్పుడు అధికార ప్రతినిధిగా 3 బ్రాండ్లు టెస్ట్ చేయించి ఈ బ్రాండ్లో హానికరమైన రసాయనాలు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను ఈ లిక్కర్ బారి నుంచి కాపాడాలని చెప్పి స్విట్జర్లాండ్ చెందినటువంటి ఒక సంస్థ ల్యాబొరేటరీలో ప్రెస్ మీట్లు పెట్టించాను. ఇంకో విషయం, మీరు చిత్తూరు అభివృద్ధి గురించి మా అవాకులు చవాకులు పెళ్ళారు. చిత్తూరు అసలు ఏ అభివృద్ధి జరగలేదంటారు. నేను అభివృద్ధి గురించి చెప్తాను, నోట్ చేసుకోండి. రేపు విజయేంద్ర రెడ్డి గారిని ప్రశ్నలు ప్రశ్నించాలి, లేకపోతే ఆయన కూడా సమాధానం చెప్పచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్రాంతి నాటికి మెజారిటీ రోడ్లకు మరమ్మతులు పూర్తి చేశాం. చిత్తూరులో గుంతలు లేని రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. నేను గతంలో చెప్పినట్టు ఐటీఐ కళాశాలలో 10 లక్షలతో అన్నా క్యాంటీన్ ఒకటి ప్రారంభించాం. అన్నా క్యాంటీన్ ఈ రాష్ట్రంలో తొలి నియోజకవర్గం. చిత్తూరు కాన్స్టిట్యున్సీ ద ఫస్ట్ కాన్స్టిట్యున్సీ. చిత్తూరులో మొట్టమొదటిగా అన్నా క్యాంటీన్ ప్రారంభించాం. గుడిపాలలో ఎమ్మెల్యే గారు సొంత నిధులతో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. 1 కోటి రూపాయలతో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 30 కొత్త బోర్లు డ్రిల్లింగ్ చేశాం. కాదని చెప్తారు ఆయన. 20 లక్షలతో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో
వివిధ ప్రదేశాల్లో మేజర్ డ్రైన్లు పూడికి తీయడం జరిగింది. ఇది కాదని చెప్తారా? ఎక్కడెక్కడ తీసామో కూడా చెప్తాం మేము. ఆ 20 ప్రాంతాలు కూడా చూపిస్తాను నేను కావాలంటే. పూర్తిగా పాడైన 14 సబ్మర్సిబుల్ మోటార్ పంపుల్ని 50 లక్షల రూపాయలతో ఆ స్థానంలో కొత్తగా ఏర్పాటు చేశాం. ఆ 50 కూడా మీకు చూసే ఓపిక ఉంటారంటే మాతో రండి, తీసి చూపిస్తాం అనమాట. చిత్తూరు నగరంలో ఫారెస్ట్ రోడ్ కానీ లేకపోతే నగర పాలక సంస్థ పరిధిలో 25 లక్షల పలు ప్రాంతాల్లో సిమెంట్ కాలువ రోడ్లు నిర్మించడం జరిగింది. 50 లక్షలతో ఎంఎస్ఆర్ సర్కిల్ సమీపంలో మునిస్వామి నాయుడు గారి పార్క్ని అభివృద్ధి చేశాం. 16 లక్షలతో మురకంబట్టు మరియు గ్రీన్ ఫీల్డ్ దర్గా సర్కిల్ని అభివృద్ధి చేశాం. 12 లక్షలతో ఆర్టీసీ బస్ స్టాండ్ డివైడర్ వద్ద పచ్చదనాన్ని అందించాం. గుడిపాల మండలంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి 8 నెలల్లోనే 7 కోట్ల రూపాయలతో 140 సిమెంట్ రోడ్లని వేయడం జరిగింది. 140 సిమెంట్ రోడ్లు చిత్తూరు నియోజకవర్గం ఏర్పాటు జరిగిన తర్వాత 5 నెలల్లో ఈ 140 సిమెంట్ రోడ్లు ఒక మండలంలో ఏర్పాటు చేయడం అనేది దగ్గర ఈ నియోజకవర్గం ఒక పెద్ద రికార్డు. ఇది. దీన్ని కాదంటారు చెప్పండి. సీసీ రోడ్లు ఎక్కడెక్కడ ప్రారంభించారు, ఎక్కడెక్కడ ప్రారంభోత్సవాలు జరిగాయి, వాటి ఫోటోలు వీడియోలు పంపిస్తాను. అయినా మీకు నమ్మకంగా విజయేంద్ర రెడ్డి గారు, మీరు మీ బృందం మాత్రం రావచ్చు, తీసుకెళ్లి ప్రతి రోడ్డు ఎక్కడ ప్రారంభించామో చెప్తాను. ఇంకోటి, ఈ ఆర్థిక సంవత్సరంలో 131 మంది రైతులు గుడిపాలలో 2.62 కోట్లతో గోకులం షెడ్లు నిర్మించాం. ఇది కూడా చిత్తూరు నియోజకవర్గంలో రికార్డు. ఇది 131 మంది రైతులకి గోకులం షెడ్లు నిర్మించాం. మండల పరిషత్ నిధులతో 50 లక్షలతో సిమెంట్ రోడ్లు వేసాం. వేలూరు చెన్నై రోడ్డు ఎంత దరిద్రమైన రోడ్డు మీ అందరికీ తెలుసు. మనం అందరం బాధితులమే ఆ రోడ్డుకి. ఆ సరిహద్దు వరకు, తమిళనాడు సరిహద్దు వరకు 4 కోట్ల రూపాయలతో ఆ రోడ్లు అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ గుడిపాల మండలం. చిత్తూరు రూరల్లో 8 నెలల్లో చిత్తూరు రూరల్లో 3.66 కోట్లతో 73 సీసీ రోడ్లు వేసాం. 73 సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. 2 కోట్ల వ్యయంతో 90 మంది రైతులకు గోకులం షెడ్లు. గుడిపాల్లో 131 మందికి, చిత్తూరు రూరల్లో 90 మంది రైతులకి, మొత్తం 221 మందికి గోకులం షెడ్లతో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. 4 గ్రామాల్లో కొత్త బోర్లు ఇచ్చాం. మీరు అభివృద్ధి అంటా ఉన్నారు. నేను మీకు విషయం చెప్పదలుచుకున్నా. చిత్తూరు కార్పొరేషన్ పరిధి గురించి మాట్లాడుకుందాం. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో ఫారెస్ట్ రోడ్ కాకుండా రోడ్స్, డ్రైన్స్ కి 200 వర్కులు 15 కోట్ల అభివృద్ధులతో పనులు ఆల్రెడీ గ్రౌండింగ్ అండ్ టెండరింగ్ స్టేజ్ లో ఉండి జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి, సీవేజ్ థర్మల్ ప్లాంట్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ చిత్తూరులో ఇప్పటిదాకా లేదు మన కార్పొరేషన్ పరిధిలో. దానికి డిపిఆర్ రెడీ చేసి మున్సిపల్ కమిషనర్ గారు ఆ సంబంధించినటువంటి శాఖకు పంపించారు. స్ట్రీట్ లైట్స్ పుత్తూరు రోడ్డు, చిత్తూరు కలెక్టర్ బంగ్లా రోడ్లో స్ట్రీట్ లైట్ చేసాం. దాన్ని ఇంకా ఫర్దర్ కంటిన్యూ చేస్తున్నాం. టౌన్ మొత్తం ఆ స్ట్రీట్ లైట్ అందుబాటులోకి తీసుకొస్తాం. టౌన్ రోడ్ వైడనింగ్ పనులు జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు. టౌన్ రోడ్ల మీద ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. రోడ్ వైడనింగ్ జరిగి తీరుతుంది. చిత్తూరు ఆధునీకరణ అది తథ్యం, జరిగేది ఖచ్చితం. ఇంకోటి, బీసీ అప్లికేషన్ చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో మాట్లాడుతున్నా. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో బీసీ అప్లికేషన్ కి లోన్లకి 2200 అప్లికేషన్లు వచ్చాయి పబ్లిక్ దగ్గర నుంచి. ఇంకో విషయం, చిత్తూరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 350 కోట్లతో డిపిఆర్ రిపోర్టులు తయారు చేసి కార్పొరేషన్ నుంచి ఆ శాఖకు పంపించడం జరిగింది. 350 కోట్ల రూపాయలతో. అంటే 350 కోట్ల రూపాయలతో చిత్తూరులో ఏ అభివృద్ధి పనులు చేయొచ్చు అన్నిటిని ఒక ఎస్టిమేషన్ చేసుకుని ఒక డిపిఆర్ ని ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ట్యాక్స్ రెవెన్యూ పోయిన సంవత్సరాల్లో అంతా ట్యాక్స్ రెవెన్యూ ఒక సంవత్సరానికి 4 కోట్లు వస్తే కేవలం 5 నెలల్లో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అంటే ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్. మున్సిపల్ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మున్సిపల్ కమిషనర్ గారితో ఉన్నటువంటి కార్పొరేటర్లతో సమన్వయపరుచుకొని వాళ్ళు ఒక బృందంగా ఏర్పాటు చేసి ఎక్కడెక్కడైతే ట్యాక్స్లు రావట్లేదో, ఎక్కడైతే డిఫాల్టర్ వస్తున్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడి ట్యాక్స్ పేమెంట్ ఎంత ఇంపార్టెంట్ దాని మీద అవగాహన కల్పించి 4 కోట్ల రూపాయలు కేవలం 5 నెలల్లో వసూలు చేశారు. ఇది కూడా ఒక రికార్డే కార్పొరేషన్ లో. మీరు చిత్తూరు బస్టాండ్కి సంబంధించి హైకోర్టులో వీళ్ళు ప్లీ చేశారు. దాన్ని కూడా హైకోర్టు కొట్టేసింది. ఏం తప్పలేదు, చేసుకోవచ్చు అని చెప్పి. అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ వీళ్ళ హయాంలో 3 శాంక్షన్ అయితే పెండింగ్ లోనే అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లు ఏవి కట్టలేదు. ఆ 3 ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకోవడానికి 3 కంప్లీట్ చేస్తాం. హాస్పిటల్ 4 శాంక్షన్ అయితే ఒక్కటి కూడా పూర్తి కట్టలేదు. ఒకటి కూడా అరాకొర కొట్టి వదిలేశారు. కేవలం కార్పొరేషన్ జరిగిన అభివృద్ధి. నేను చెప్పిన పాయింట్లలో అభివృద్ధి జరగలేదు. చిత్తూరులో ఎమ్మెల్యే గారు ఏం చేయట్లేదు. మేమే ఏదో గొప్పలో మేమేదో చేసామంటున్నారు కదా. ఇప్పుడు నేను చెప్పిన వీటిలో ఏదైనా ఇవి అబద్ధం అని ప్రూవ్ చేసి మాతో పాటు నీకు నెక్స్ట్ వారం రోజులు మీరు గ్రౌండ్ లో తిరుగుతారా? లేదు, ఇవన్నీ కాదు, నా దగ్గర వేరే డేటా ఉంది, నా దగ్గర ఇంకేదో ఉంది, ప్రజలు మభ్యపెట్టడంలో అందరిలాగే వైసీపీ పార్టీ నాయకులాగా నేను కూడా నిష్ణాతుడని భావిస్తే రండి, చర్చా వేదిక సిద్ధంగా అండి. ఎక్కడ మాట్లాడుకుందాం? ఎంఎస్ఆర్ సర్కిలా, గాంధీ బొమ్మ, లేకపోతే మీ పార్టీ కార్యాలయమా, మా పార్టీ కార్యాలయమా,
లేకపోతే కలెక్టరేట్లో చర్చకు సిద్ధంగా ఉన్నారా, లేకపోతే పీసీఆర్లో పెట్టుకుందామా, లేకపోతే పీవీకేన్లో పెట్టుకుందామా, లేకపోతే మీరు కబ్జా చేసిన నెలలో ఏదైనా పెట్టుకుందామా, చెప్పండి, చేద్దాం. ఎక్కడైనా సరే చర్చా వేదికకి మీరు సిద్ధం కావాలి. విజయేంద్ర రెడ్డి గారు, నా పార్టీ తరఫున నేను వస్తా అధికార ప్రతినిధిగా, మీ పార్టీ తరఫున ఎవరు వస్తారో నిర్ణయించుకోండి. బహుశా సమాచారం మీ దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి మీరు వచ్చినా పర్వాలేదు, మీరు వచ్చి మాట్లాడితే చాలా బాగుంటుంది చిత్తూరు అభివృద్ధి గురించి. 8 నెలల పాలన ఈ చర్చా వేదిక సాక్షిగా పబ్లిక్ ముందు మాట్లాడుకుందాం. లేకపోతే రేపు జరగబోయే లోకల్ బాడీస్, మున్సిపల్ ఎలక్షన్స్ లో రెఫరెండంగా భావించి రెఫరెండంగా మీరు ఛాలెంజ్ స్వీకరిస్తే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. లేకపోతే మాతో పాటు వీధులన్నీ తిరిగి, రోడ్లన్నీ తిరిగి మేము చేసే శంకుస్థాపనలు అబద్ధము, మేము తెచ్చిన బస్సులు శూన్యము, మేము తెచ్చిన బస్సులు రోడ్ల మీద తిరగట్లేదు, మేము నిర్మించిన సీసీ రోడ్ల మీద బండ్లు నడవట్లేదు, మేము తెచ్చిన నిధులకు వచ్చి ప్రజలకు అందుబాటులో లేదు, లేకపోతే మా పాలన సక్రమంగా లేదు, లేకపోతే గ్రీవెన్సెస్లో సోమవారం నిర్వహించినటువంటి అధికారుల బృందంలో మా సమస్యలు పరిష్కరించబడటం లేదు, లేకపోతే శనివారం ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే గారు నిర్వహిస్తున్నటువంటి దాంట్లో అది జరగట్లేదని చెప్పి ఏమైనా తెలిస్తే చెప్పండి, మాట్లాడుకుందాం. చిత్తూరు కాన్స్టిట్యున్సీలో మునుపెన్నడూ లేని విధంగా, ఎప్పుడు గతంలో 50-60 సంవత్సరాల పాలనలో ఎప్పుడు లేని విధంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి డైల్యూర్ ఎమ్మెల్యే అనే కార్యక్రమం పెట్టుకున్నాం. జనరల్ గా అధికారులు పెట్టుకుంటారు, డైల్యూర్ కలెక్టర్, డైల్యూర్ ఎస్పీ, డైల్యూర్ కమిషనర్. కానీ ఒక ఎమ్మెల్యే గారు ఆయన పాలన మీద ఎంతో చిత్తశుద్ధి, నమ్మకం ఉండబట్టి డైల్యూర్ ఎమ్మెల్యే నాకు ఫోన్ చేసి పబ్లిక్ గా అందరి ముందు, మీడియా ముందు, ప్రజల ముందు, నా అధికారుల ముందు, నా కార్యకర్తల ముందు ఫోన్ చేసి మీ సమస్యలు ఏమైనా ఉందే చెప్పండి అంటారు. ఈయన ఎమ్మెల్యేనే, ఇప్పుడు ఆయన పులివెందులకి ఎమ్మెల్యే, చిత్తూరుకి ఎమ్మెల్యే, మీరు ఎమ్మెల్యే కూడా కాదు కదా. మరి ఆయన స్థాయికి ఈయన విమర్శించడం తగదన్నప్పుడు ఈయన స్థాయికి మీరు విమర్శించకూడదు కదా. మీరు ఎందుకు విమర్శిస్తున్నారు విజయేంద్ర రెడ్డి గారు? మీ పక్కన భజన బృందాన్ని వేసుకొని వచ్చి కూర్చున్నారు. నిన్న ఒక్కరంటే ఒక్కరు కూడా ఫ్యాక్ట్స్ మాట్లాడలేదు. మిమ్మల్ని ఘోరంగా 151 సీట్ల నుంచి 11 సీట్లు గెలిచి ఈ జిల్లాలో తూడ్చి పెట్టుకుపోయి ఎమ్మెల్యే అసెంబ్లీలో నించొని అదే ఎమ్మెల్యేకి కౌంటర్ ఇవ్వండి. మీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడలేక మీతో మాట్లాడించిన మీద నాకు అర్థం కాలేదు. మీకు 11 మంది ఎమ్మెల్యేలు లేరా? మీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఆ 11 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి వచ్చే 2 నిమిషాలు సాక్రిఫైస్ చేసి, త్యాగం చేసి ఆ 2 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి మాట్లాడమని చెప్పండి. అడవిపల్లి రిజర్వాయర్ నుంచి మీకు చెప్పదలుచుకున్నా. అడవిపల్లి రిజర్వాయర్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వెంటనే చిత్తూరు, ఈయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే గారు అయినా ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇప్పుడు మాట్లాడి మీ అందరికీ తెలుసలేదు, మాతో చర్చ పెట్టుకున్నాడు ఆయన. నేను రేపు అసెంబ్లీకి పోతున్నాను, రేపు అసెంబ్లీలో నాకు వచ్చే 2 నిమిషాల్లో 3 నిమిషాల సమయంలో నేను ఏ విషయం మీద మాట్లాడితే ప్రజలకు ఉపయోగపడుతుందో ఆ విషయం గురించి చెప్పండి అని అడిగితే, మేమంతా కూడా ఫస్ట్ తాగునీటి సమస్య అన్న, గ్రామీణ ప్రాంత ప్రజలకు, అర్బన్లో ఉన్న ప్రాంతాలకు కూడా అందరికీ మొట్టమొదటి సమస్య చిత్తూరు కాన్స్టిట్యున్సీలో మనం రాయలసీమ ప్రాంతం వాళ్ళం, కరువు ప్రాంతం వాళ్ళం. అడవిపల్లి రిజర్వాయర్కి సంబంధించిన నిధులకి తీసుకురావడంలో చాలా ఇంపార్టెంట్. అంటే అడవిపల్లి రిజర్వాయర్ మీద మాట్లాడి జనవరుల శాఖ, ఆయన అక్కడ ఉండగానే అసెంబ్లీలో జనవరుల శాఖ ముఖ్య కార్యదర్శితో మాట్లాడి సీఎం గారి దగ్గర తీసుకెళ్లి, సార్ అడవిపల్లి రిజర్వాయర్ మాకు అది లైఫ్ లైన్, అది మాకు ప్రాణసమానమైన ప్రాజెక్ట్, అది మాకు నీళ్ల మీద ఆధారపడినటువంటి వ్యవసాయం మాది, దాన్ని దయచేసి మాకు ఇవ్వండి, అడవిపల్లి రిజర్వాయర్ కేటాయింపులు తద్వారా జరపండి అంటే అడవిపల్లి రిజర్వాయర్ కేటాయింపులు జరుపుతూ జలవనరుల శాఖ అప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చింది. దీని గురించి మాట్లాడండి. అంటే అడవిపల్లి రిజర్వాయర్ గురించి ఇచ్చిన చేసినటువంటి అత్యధిక పనులేవో మీరు ఒకసారి లిస్ట్ అవుట్ చేయండి, దాని మీద చర్చకు రండి. లిక్కర్ బ్రాండ్ లో అత్యంత కల్తీ మద్యం ఎక్కడుందో బయట పెడతాం. నేనే బయట పెట్టా స్వయంగా దాన్ని విజయవాడలో. దాని గురించి మాట్లాడుకుందామా? లేకపోతే 15 కోట్ల రూపాయలతో 200 వర్కులు జరుగుతున్న చిత్తూరు కార్పొరేషన్ అభివృద్ధి గురించి మాట్లాడుకుందామా? గుడిపాలు నిర్మించినటువంటి సీసీ రోడ్ల గురించి మాట్లాడుకుందామా? చిత్తూరు రూరల్ మండలంలో నిర్మించినటువంటి గోకులం షెడ్ల గురించి మాట్లాడుకుందామా? ప్రాంతాలకు గురి చేశారు. ఏ అక్రమ అరెస్ట్ అయింది చిత్తూరులో? ఎవరు అక్రమంగా అరెస్ట్ అయ్యారు చెప్పండి, తీసుకెళ్ళండి రిపోర్టు. ఆర్టీఐ ఫైల్ చేయండి, మీరు ఆర్టీఐ ఫైల్ చేయండి మీకు చిత్తశుద్ధి ఉంటే. చిత్తూరులో ఎప్పుడు లేని విధంగా మీ పార్టీ కార్యకర్తలు సైతం అంటున్నారు ఆఫ్ ద రికార్డుగా, మంచి పని అయింది గురజాల జగన్మోహన్ గారు గెలిచి, మీ కడుపు పంట ఇంకా చల్లారలేదు. 5 సంవత్సరాలు ఈ కాన్స్టిట్యున్సీలో నేనుండి ఒక ప్యారలల్ ఎమ్మెల్యేగా నడిచి ఈ కాన్స్టిట్యున్సీలో ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అది ఇది చేసుకుంటా వెళ్తే గురజాల జగన్మోహన్ అనే వ్యక్తి వచ్చి గద్దలా నా సీటును తనుకొని పోయాడు, ఇక ఎమ్మెల్యే అయిపోయాడని చెప్పి కడుపు పంట మీకు తగ్గడం లేదు. డెఫినెట్ గా న్యాచురల్గా కడుపు పంట ఉంటుంది. ఎందుకు ఉండదు పాపం? ఎందుకంటే మీరు ఒక రకమైన ఇమేజ్తో పోయారు, ఆయన ఒక ఉన్నతమైన ఇమేజ్తో వచ్చాడు బెంగళూరు నుంచి. చిత్తూరు బిడ్డ,
చిత్తూరు నుంచి కష్టపడి 20 ఏళ్ళు ఆర్థిక సామ్రాజ్యం ఒకటి సృష్టించుకొని కష్టపడిన డబ్బులతో తీసుకొచ్చి నా ఊరు ప్రజలకు ఏమైనా చేయాలనుకున్నాడు, చేశాడు, ఎమ్మెల్యే అయ్యాడు. అవి మీరేమనుకున్నారంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడో బెంగళూరులో ఉంటాడులే, అప్పుడు ఆడేసుకోవచ్చు మనం చిత్తూరుని మళ్ళీ అనుకున్నారు. పాపం మీకు అవకాశం ఇవ్వట్లేదు. ఆయన ఎప్పుడెప్పుడు బెంగళూరు పోదామని కాసుకున్నాడు. ఆయనేమో బెంగళూరు పోడు. తెల్లారులేస్తే సీసీ రోడ్ ఓపెనింగ్ అంటాడు, పొద్దున్నేస్తే డ్రైనేజ్ కాలువ ఓపెనింగ్ అంటాడు, లేకపోతే ఎవరికొకటి తోపుడు బండ్లు ఇస్తాడు, లేకపోతే కలెక్టర్తో కూర్చొని అది కావాలి, ఎస్పీ గారితో కూర్చొని ఇది కావాలి, మున్సిపల్ కమిషనర్ కూర్చొని అది కావాలని మాట్లాడతాడు. అది మీకు కడుపు అంట చిత్తూరు అభివృద్ధి చూసి. నిన్న భజన బృందాన్ని వేసుకొచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టేశారు. ఈ 9 నెలల్లో ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు ఆయన. 8 నెలల్లో ఎప్పుడు కూడా ఆయనకి ఏం కనిపించడం లేదు. నిన్న వాళ్ళ ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి మాట్లాడేసరికి ఎక్కడ లేని ఆవేశం పొంగుకొచ్చి చిత్తూరు 8 నెలల పాటు కనిపించకపోయిన వైసీపీ కార్యకర్తలు అందరినీ చోట చేర్చి కూర్చోబెట్టి ఉన్న 10 నిమిషాలు మనం మాట్లాడుకుందాం గురజాల జగన్మోహన్ గురించి, పార్టీ నుంచి మాకు చివాట్లు వస్తాయి మాట్లాడకపోతే అని చెప్పి భయపడి మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టేసి వెళ్ళిపోయారు. మీరు చేసిన ప్రతి ఒక్క ఆరోపణ నిరాధారణమైనవి. మీరు చిత్తూరు అభివృద్ధి మీద ఇదిగో ఈ కాగితం ఇస్తా నేను, ఈ చిత్తూరు అభివృద్ధిలో జరిగినటువంటి ఏ పాయింట్లో అయినా సరే మీరు విభేదించి మాతో చర్చకు వస్తారా? ఎప్పుడు వస్తారు చర్చకి? సమయం, తేదీ చెప్పండి, వేదిక చెప్పండి, ఎవరు వస్తారో చెప్పండి. మా పార్టీ నుంచి ఎవరైనా వస్తాం, నేను కూడా వస్తా, మా ఎమ్మెల్యే గారు వస్తారు. కావాలంటే బహిరంగ చర్చకు సిద్ధమా? పెంచకుండా ఉన్నారా? ఏం చేశారు మీరు తొంగలో తగ్గిన హామీల గురించి, మీరు గంగలో కలిపిన హామీల గురించి, మీ వింత పోకడ గురించి, మీ వైషమ్యాల గురించి, మీరు రేపిన విద్వేషాల గురించి, రాష్ట్రం సర్వనాశనం అయిపోతే దాని గురించి మాట్లాడకుండా, పశ్చాత్తాపడకుండా, మీకు జరిగిన అవమానానికి 2-3 సంవత్సరాలు మీరు ప్రజాక్షేత్రంలో మౌనం చూపించుకోవడానికి అనర్హులు. మీరు మా పార్టీ ఎమ్మెల్యేని, మా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని, మా కుటుంబ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి మీకుందని అడుగుతాను నేను. ఏ మొహం పెట్టుకుని ప్రజాక్షేత్రంలో వచ్చి ఇంకా పత్రికా సమావేశం నిర్వహిస్తున్నారు? ఆయన అంటాడు, కొంతమంది పత్రికా విలేకరులను లోబర్చుకొని పిల్లిని పులిగా చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరా పిల్లి? పేరు చెప్పే ధైర్యం లేదా? ఎవరిని అన్నారు పిల్లి అని? మీరు ఏ నాయకుడు అన్నారు పిల్లని అని చూడండి, పబ్లిక్గా చూద్దాం. ఇటువంటివి పెట్టుకొని మీరు మాట్లాడతారు. కొన్ని మాట్లాడిన వ్యక్తి ఏమైనా గొప్ప వ్యక్తి, చిత్తూరుకి సర్వీస్ చేసిన వ్యక్తి అంటే కాదు. ఆయన చరిత్ర ఏందో మా అందరికీ తెలుసు. రోడ్లో చాక్లెట్ చిన్న పిల్లలు పిలిచి అడిగినా వాళ్ళ ఆయన చరిత్ర ఏం చెప్పారంటే నవ్వుకున్న 10 నిమిషాలు చరిత్ర చెప్పి వెళ్తాడు ఆయన. అలాంటి వ్యక్తి మా ఎమ్మెల్యే మీద మాట్లాడతాడు. ఆయన దాగే లిక్కర్ బ్యాన్ గురించి మాట్లాడతారు. మీరు చూసారు ఎప్పుడైనా ఆయన మద్యం సేవించడం? పోనీ ఏ బ్రాండ్ సేవించారు కరెక్ట్గా చెప్తున్నారు? మీరు ఉన్నారా ఆయన ఇంట్లో? ఆయన సేవించేప్పుడు మీరు పక్కన నించున్నారా? మీకెందుకు అది? వ్యక్తిగత విమర్శలు చేస్తారా? గట్టిగా హెచ్చరిస్తున్నాడు. ఏం హెచ్చరిస్తున్నారు? ప్రజలు మీ 151 మందిని హెచ్చరించి 140 మందిని పీకేసి 11 మందిని ప్రజాక్షేత్రంలో పెట్టి 11 మంది పోరాడాయా, మీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు అంటే దానికి ఎందుకు మీకు బాధ? ప్రతిపక్ష హోదా రాదు, ఏ చట్టంలో లేదు, ఏ చట్టంలో చెప్పమంట. ప్రజలు ఇవ్వాలి బాబు ప్రతిపక్ష హోదా అనేది. మమ్మల్ని అడుక్కుంటారేంది? మమ్మల్ని ఎందుకు అడుగుతారు? మమ్మల్ని అడిగే అవసరం లేదు కదా. బై డిఫాల్ట్ మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్ కదా. అప్పుడు మమ్మల్ని అడిగే అవసరం ఏంది? మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి అంట. ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చేస్తారు? అయితే పని చేయరా? మీ 11 మందికి ఎమ్మెల్యేలు ఓటేసిన మీ ప్రజలందరూ అమాయకులా? మరి వాళ్ళు పాపం చేసుకున్నారా? అంటే మీరు అనేది ఏది? ఆయన అన్నదాంట్లో నాకు ఉద్దేశం ఏం కనిపిస్తుంది అంటే, ఇస్తే మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చే తోట్లనే ఏంటి ప్రజలు, లేదా మొత్తం ఈ 11 మంది ఓడిచ్చేస్తుంటే 0 సీట్లు వచ్చుంటే బాగున్నాయా మాకు, అనవసరంగా ఈ 11 వచ్చి మాకు ఈ ప్రాబ్లం ఏంటి అని మీ ఉద్దేశం. చిత్తూరు అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు విజయేంద్ర రెడ్డి గారికి కానీ, వైసీపీ పార్టీ కానీ, వైసీపీ కార్యకర్తలుగా నాయకులు కానీ చిత్తూరులో లేదు. మీరు గతంలో 5 సంవత్సరాలు వెలగబెట్టిన దానికంటే ఈ 8 నెలల్లో గురజాల జగన్మోహన్ గారు చేసిన అభివృద్ధి కొన్ని 100 రెట్లు ఎక్కువ. ఆర్టీసీ ఛార్జీలు పెంచమని చెప్పి పెంచి ఉండలేదు. మేము మీలాగా కల్తీ మద్యం ప్రయాణాలు తీసుకొచ్చి కొన్ని 100 మందికి చావు కారణమైనటువంటి ప్రభుత్వం లాగా మేము పరిపాలించదలుచుకోలేదు. మీలాగా చిత్తూరు అభివృద్ధిని రోడ్డుకు వదిలేసి, గాలికి వదిలేసి, చిత్తూరులో ఏమీ లేకుండా చేసి చిత్తూరు ప్రాంతాన్ని సర్వనాశనం కోరుకునే వ్యక్తులు మీరు. హై రోడ్డు బస్ స్టాండ్ లో మాల్ వచ్చి ప్రజలకు అందుబాటులోకి వచ్చి చిత్తూరులో ఎకానమీ పెరిగితే అడ్డుకుంటారు. చిత్తూరులో రోడ్డు వైడింగ్ చేసి చిత్తూరులో ఆధునీకరణ చేద్దాం అనుకుంటే దానికి అడ్డుపడతారు. చిత్తూరుకు 10 మంది ఉద్యోగాలు తీసుకొస్తామే, 10 ఉద్యోగాలు వస్తాయని చెప్పి దానికి అడ్డుపడతారు. చిత్తూరుని ఆంధ్రప్రదేశ్ పటంలో ఒక ఆర్థిక యవనిక మీద ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న ఎమ్మెల్యేకి అడ్డు తగులుతారు. చిత్తూరులో మీ కార్యకర్తలు చేసింది ఏంది, మా కార్యకర్తలు చేయండి ఏంది? ఈ 8 నెలల్లో
మీరు రాజకీయంగా ప్రొటెస్ట్ చేయండి, ధర్నాలు చేయండి, రోడ్ల మీద కానీ తప్పలేదు. ప్రదర్శన మీకు కల్పించిన హక్కు. మీకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి అసెంబ్లీ మీద పోరాటం మీ బలం లేదు కాబట్టి రోడ్ల మీద పోరాటం తప్పలేదు.